ఓం భూవరాయణ. ఈరోజు ఈ వీక్షణలో చర్చించే అంశము కలియుగంలో కలి మాయా మోహం వలన దేహాలు, గృహాలు, వ్యవస్థల్లో, మానవ సంబంధాల్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దీనికి పరిష్కారం. రెండవ ప్రశ్న, ఉత్తర దిక్కు తిరుగుదల కారణంగా కుబేరుని అనుగ్రహం వలన అనేక సంపదలు కలుగుతాయా అనేటువంటిది రెండవ ప్రశ్న. ఈ రెండు ప్రశ్నల్ని అనేకమైనటువంటి ఈ కలియుగంలో 5126 సంవత్సరాలలో ఈ రెండు కలియుగం కలిమాయ అని చెప్పని దేహాల్లో, గృహాల్లో, మానవ సంబంధాలు. ఒక అబద్ధం చెప్తే, ఒక తండ్రికి కొడుకు అబద్ధం చెప్పినా, భార్యకు భర్త కానీ ఏ మానవ సంబంధాలు అబద్ధం చెప్పినా మాయ మాటలు చెప్పబాక అని అంటున్నారు. మనసు, వాకు, క్రియల ద్వారా వాకుతోటి చెప్పినటువంటి విషయము క్రియ ద్వారా అమలు కానప్పుడు మాయ మాటలు చెప్పబాకు అని అంటున్నారు. రెండవది, అదృష్టము, దురదృష్టము అని అనుకుంటున్నారు. ఒక ఉద్యోగం వచ్చింది, అదృష్టం అంటున్నారు. పిల్లలు పుట్టారు, అదృష్టం అంటున్నారు. పుట్టలేదు, దురదృష్టం అంటున్నారు. పెళ్ళయింది, అదృష్టం అంటున్నారు. ఇట్లా అదృష్టము, దురదృష్టము మానవ సంబంధాల్లో, మానవ జీవితంలో అదృష్టము, దురదృష్టము, మాయా, మోహం. ఇంకొకటి బ్రహ్మరాత. బ్రహ్మ ఏం చేసావు, బ్రహ్మరాత ఏం చేద్దాం. రకరకాలైనటువంటి కష్టాలకి బ్రహ్మరాత ఏం చేస్తాం అనేటువంటి బ్రహ్మరాతని ఉపయోగించటం. కర్మ ఏం చేస్తాం, నా కర్మ ఏం చేస్తాం, నా కర్మ ఏం చేస్తాం అనేటువంటి కర్మ పదాన్ని ఉపయోగించడం. కర్మ పదాన్ని అదృష్టం, దురదృష్టం, బ్రహ్మరాత, కలిమాయ వీటన్నిటినీ. ఇంకొకటి, ఎవరు గృహంలో అనేక రకమైనటువంటి సంబంధాలు పరస్పరం నేను చెప్పిన మాట వింటం లేదు, బయటికి వెళ్తే రకరకాలైనటువంటి వ్యక్తుల మధ్య నేను చెప్పిన మాట వింటం లేదు, నేను చెప్పిన మాట వింటం లేదు, నేను చెప్పిన మాట వినటం లేదు అనేటువంటి మాట అనేటువంటి అనేక సంవత్సరాల నుంచి దేహాల్లో, గృహాల్లో, బయట వినపడుతూనే ఉంటుంది. ఈ చెప్పింది వింటున్నారా, ఎవరికి ఏం చెప్తున్నారు, ఎవరికి ఏం చెప్పాలి అనేటువంటిది తర్క మీమాంస సంబంధమైనటువంటి విషయం. తర్వాత నువ్వు చెప్పిందే వేదమా, నువ్వు చెప్పిందే వేదమా, నేను చెప్పింది వేదమా అనేటువంటి ఎవరన్నా చెప్పబోయినప్పుడు నువ్వు చెప్పింది ఏమన్నా వేదమా ఈ మాట వస్తుంది. నా ఇష్టం, నేను ఎవరిని లెక్క చేయను, నా ఇష్టం, నేను ఎవరిని లెక్క చేయను అనేటువంటి మాట దేహాల్లో, గృహాల్లో, వ్యవస్థలో వీటన్నిటికీ కారణం కలిమాయ అని చెప్పి ఎవరు కూడా మానవ దేహం అత్యంత ప్రతి ఒక్కరిలో వస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటిది. నాకు మనశ్శాంతి లేదు, ఈ మనశ్శాంతి లేదు అనేటువంటి మాట మీద ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ అదృష్టాలు, బ్రహ్మరాతలు, కర్మలు, దురదృష్టాలు ఇవన్నీ కేవలం అదృష్టం అని చెప్పని, ఒకటి అదృష్టం అని చెప్పని అనుకోగానే అదృష్టం ఉందే అంటే అది దురదృష్టంగా మారుతుంది. నేను చెప్పిన మాట వింటం లేదంటే ఆ వ్యక్తి ఇంకొకరి మాట వింటూ ఉన్నాడు, ఆ స్త్రీ ఇంకో మాట వింటోంది, ఆ సంబంధం ఇంకో మాట వింటోంది. నేను చెప్పిన మాట వింటం లేదు అన్నప్పుడు నేను ఎవరి మాట వింటున్నాను అనేటువంటిది ప్రశ్నగా వస్తుంది. అనేక సందేహాలు ఏ ఇద్దరి మధ్యన, ఏ సమూహం మధ్యన ఉంటూనే ఉంది. యూనివర్సల్గా అంటే అందరిలో ఉన్నటువంటి దాదాపుగా నాకు మనశ్శాంతి లేదు. ఈ మనశ్శాంతి ఏ రకంగా వస్తుంది,
ఎక్కడ ఉన్నది మనశ్శాంతి, ఏ రకంగా వస్తుంది అనేటువంటి తర్క విచారణ అసలు జరగనే జరగదు. ఈ తర్క విచారణలో మూలంగా ఈ ప్రశ్నలోనే నాకు మనశ్శాంతి లేదు అనేటువంటి దగ్గర అన్నిటికీ సంబంధించిన సమాధానాలు వచ్చేందుకు ఆస్కారం తర్క విచారణ ద్వారా ఎవరికైనా కలుగుతుంది. కలి మాయ అంటున్నారు. కలియుగం 4,05,120 సంవత్సరాలు 126 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే నేను మాట్లాడిన మాటలోనే మాయ ఉంది. కలి మాయ, కలియుగం మాయ అంటే 1970లో పుట్టినటువంటి నేను 50 సంవత్సరాలు, ఇప్పుడు 2020 సంవత్సరం. కలిమాయ కలిమాయ అంటే నేను పుట్టక ముందర కూడా మాయ ఉందిగా. అంటే 5,126 సంవత్సరాల నుంచి ఆ గత యుగాల్లో మాయా అనేది ఉందా లేదా అనేటువంటి తర్క విచారణ లేదు. ఈ తర్క విచారణ లేనప్పుడు ఇంకా మానవ దేహం బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఈ మాయలోనే జీవించేస్తుంది కదా. ఈ మాయ అంటే ఏంది అనేటువంటి తర్క విచారణ లేదు. ఈ మాయనే నమః అని పరమాత్మకు సంబంధించినటువంటి తత్వము. షడ్గుణ ఐశ్వర్యాలలో, అనంతమైనటువంటి తత్వాల్లో, నిర్గుణ తత్వాల్లో సృష్టిని సృష్టించుకున్నటువంటి క్రమంలో మాయ అనేది ఉంది. మాయ అంటే దాన్ని తర్క విచారణ చేసుకొని అనుభవపూర్వకంగా సాధన ద్వారా సత్యాన్ని గుర్తించుకొని మనశ్శాంతి అని అంటున్నారు చూడండి. మనస్సు శాంతి ఎవరికి లేదు. నా దేహానికే మనస్సుకే. దేహం అంటే ఏంది, మనసు అంటే ఏంది, శాంతి అంటే ఏంది. ఇక్కడ దేహము, మనసు, శాంతి ఈ మూడింటిని విడదీసుకొని చర్చించుకోవాల్సి, తర్కించుకొని సమాధానం పొందాల్సిన అవసరం ఉంటుంది. సమాధానాన్ని దేహానికి సంబంధించిన మనసు, శాంతి, శాంతికి సంబంధించినటువంటి ప్రమాణం ఏంది, దేహానికి సంబంధించినటువంటి ప్రమాణం ఏంది, మనసుకు సంబంధించినటువంటి ప్రమాణం ఏంది. ఈ మూడు ప్రమాణాలని తర్క విచారం ద్వారా అవగాహన చేసుకొని అన్వయం చేసుకుని అనుభవంలో అభ్యాసం చేస్తేనే వస్తుంది. మూడు జవాబులు రావాలి. జవాబుల్ని అనుభవంలోకి తీసుకొని అభ్యాసం చేయాలి. చేస్తే ఖచ్చితంగా వస్తుంది. బ్రహ్మరాత, బ్రహ్మ ఏం రాశాడు, ఏ నుదుటి మీదన్నా ఎవరికన్నా రాసింది ఎవరికన్నా కనపడ్డాయి ఎవరన్నా చెప్తారా? బ్రహ్మరాత అంటే 4 వేదాలు, 18 పురాణాలు, సమస్త వాంగ్మయాన్ని ద్వాపరయుగం వరకు ఇవ్వబడినటువంటి వేద వాంగ్మయము, విధి విధానాన్ని బ్రహ్మరాత అంటారు. ఈ బ్రహ్మరాత బ్రహ్మదేవుడికే తెలుసు. కానీ బ్రహ్మదేవుడికి, సరస్వతికి, లక్ష్మీనారాయణకి, శివపార్వతులకి, సప్త మహర్షులకి, అనేక మంది మహర్షులకి బ్రహ్మరాత తెలుసు. కానీ 5,126 సంవత్సరాల్లో గత యుగాల్లో మానవులెవరికి బ్రహ్మరాత ఎప్పుడూ తెలిసేందుకు అవకాశమే లేదు. అయితే బ్రహ్మరాత అని ఎందుకు ఊత పదంగా ఉపయోగిస్తారంటే వాస్తవాన్ని గుర్తించలేక మాయలో ఉండి నిజాన్నే మాట్లాడుతున్నారు. బ్రహ్మ రాసినటువంటి రాతని, విధి విధానాన్ని మేము అమలు చేయలేకపోతున్నాము అని మానవ దేహం అంగీకరిస్తుంది, తెలియకుండా అంగీకరిస్తుంది. ఆ విధి విధానాల ద్వారా విధియుక్తమైనటువంటి కర్తవ్యం కాకుండా నిషిద్ధమైనటువంటి కర్తవ్యంలో సంకల్పం లేకుండా జీవిస్తున్నాము అని మానవ దేహాలు ఒప్పుకుంటున్నాయి. అదృష్టము దురదృష్టం ఉంటున్నాయి. అదృష్టము దురదృష్టంలో దృష్టము అనేది మాత్రం దృష్టి అనేది. ఈ దృష్టి, ఏ దృష్టి ఉండాలి అంటే ఈ విశ్వంలో మళ్ళీ దేహానికి, జీవానికి లోపల మనసుకి సంబంధించినటువంటి వాస్తవ సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. గుర్తించినప్పుడు కంటితోటి చూసేటువంటి దృష్ట్యా, లోపల జ్ఞానేంద్రియం ద్వారా భావం చేసేటువంటి దృష్ట్యా అనేటువంటి దాని ద్వారా జవాబు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ దృష్టి అదృష్టము దురదృష్టము రెండిట్లో దృష్టమే ఉన్నది. ఈ దృష్టమే దృష్టి సత్యం సంకల్పాన్ని
తీసుకోగలిగితే సంకల్ప దృష్టి ఏర్పడుతుంది. బ్రహ్మకు ఉన్నది బ్రహ్మ దృష్టి ద్వారా బ్రహ్మ సృష్టి చేశాడు 24 లక్షల జీవరాశుల్ని ఈ భూలోకంలో భూమాత మీద నిరంతరం ఇస్తూ మోస్తూ ఉన్నటువంటి భూమాత పరమాత్మ ద్వాదశాచుల ద్వారా నిరంతర శ్వాసనిస్తూ విధి విధానాల్ని సత్ సంకల్పంతో ధర్మంతో న్యాయంగా విధి విధానాన్ని అఖండ మహాసంకల్పంలో సంకల్పం ద్వారా దేహంలో గృహంలో మనస్సుతోటి వాక్కుతోటి క్రియల ద్వారా అమలు చేయండి అనేటువంటిది విధియుక్తమైనటువంటి కర్తవ్యం. ఈ కర్తవ్యం అనేటువంటిది మళ్ళీ నా కర్మ అంటున్నాం కదా, కర్మ అంటే పరమాత్ముడు ద్వారా విధి విధానాన్ని మనసు వాక్కు క్రియల ద్వారా ఇంద్రియాలని గుర్తించుకొని పంచేంద్రియాలని గుర్తించుకొని ఇంద్రియ నిగ్రహంతో యమ నియమాలతోటి అమలు చేయడమే కర్మ. దీన్ని తెలియకుండా చేస్తే దుష్కర్మ, తెలుసుకొని చేస్తే సత్కర్మ. ఈ సత్కర్మను కూడా ఇది పరమాత్మగా భావం చేయగలిగితే సంకల్పం ద్వారా అఖండ మహాసంకల్పం ద్వారా నిష్కామ కర్మ. అంటే ఈ కర్మను కూడా మానవ దేహం స్మరణ చేస్తుంది, కానీ కర్మను కూడా గుర్తించి కర్తవ్యంలోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. నువ్వు చెప్పిందే వేదమా అంటారు. ప్రతి మానవ దేహం నోట్లోంచి వచ్చేటువంటి నోటి ద్వారా వచ్చేటువంటి వాక్కులు వేద ప్రమాణంగా ఓంకారం సృష్టి సారం అంటారు. మొట్టమొదట ఓంకారమే శబ్ద రూపంలో వచ్చి త్రిమూర్తి స్వరూపంగా మానవ దేహాల సృష్టి జరిగి ఓం అనేటువంటి శబ్దం ద్వారా, అందుకనే అక్షరాభ్యాసంలో కూడా ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అంటే ఓం సృష్టిలో పుట్టింది, ఓంకార సారమే వాక్కు. ఈ వాక్కుల ద్వారా స్పష్టమైనటువంటి మనసులో సంకల్పం, వాక్కులో స్పష్టత, క్రియల ద్వారా త్రికరణాలు శుద్ధిగా స్పష్టంగా మానవ దేహాన్ని వేదం చెప్పినట్టుగా మాట్లాడవచ్చు. అంటే సత్ సంభాషణ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. సంభాషణ, సమమైనటువంటి భాషణ, సమగ్రమైనటువంటి అఖండ మహాసంకల్ప తత్వాన్ని గుర్తించి ఈ వేదం చెప్పినట్లుగా జీవించేది. నేను చెప్పేది వేదమా, అందరూ చెప్పేది వేదమా, వేదం చెప్పినట్లు అందరూ జీవించాలా అనే ఒక ప్రశ్న వేసుకుంటే, వేదం చెప్పినట్టుగా అన్ని కులాలు, అన్ని వర్ణాలు, సకల మానవ దేహాలు జీవించవలను. అయితే మాకు వేదం చదువుకోవటం అధ్యయనం మాకు రాదు కదా. ప్రస్తుత వర్తమాన కాలంలో అయితే అందరికీ అందుబాటులో ఉన్నాయి 4 వేదాలు, 18 పురాణాలు, భాండాగారం. యూట్యూబ్లో కనుక కొడితే పుస్తక రూపంలో, గ్రంథ రూపంలో, వీడియో రూపంలో చెవుతోటే వినొచ్చు. పుస్తకం చదివి కాకుండా గంటలు చదివి అధ్యయనం చేసేందుకు. కానీ అధ్యయనం చేసిన ఆ ప్రమాణం అందుకోవటం పరమ క్లిష్టమైనటువంటి స్థితి. ఎందువల్ల అంటే మనం పుట్టుకతోటే ఇదే కలి మాయా మోహంలో పుట్టడం కారణంగా నేనెవరు అనేటువంటిది, నేనెవరు నువ్వెవరు, ఎవరెవరు, నేనెవరు మీరెవరు అనే ప్రశ్నకి సందేహ అనుభూతి బాల్యంలోనే జరగల. 12 ఏటనే జరుగుకోవచ్చు. నాయన నీ సంకల్పం ఇది, నీ దేహం ఇది, తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడినటువంటి దేహం. 12 ఏటనే నీ దేహానికి సంకల్పం ద్వారా చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరిగింది. నువ్వు ఒక కులం కాదు, ఒక కులంలో పుట్టాం కానీ ఒక కులం కాదు, ఒక లింగంలో ఉన్నావు కాబట్టి స్త్రీ పురుషలింగం ఏదైనా కానీ ఏ లింగానికైనా చతుర్విధ పురుషార్థ నిశ్చయం. అనంతమైనటువంటి కాలం, జన్మ మృత్యువులు ఉన్నాయి. దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవ సూత్ర విచారణ ఇవి ఎవరికి చెప్పబట్టం లేదు దేహంలో గుణంలో. అన్నప్పుడు పుట్టటమే చతుర్విధ పురుషార్థాల్లో ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 సంఖ్యలో కామంలో పుట్టడం జరుగుతుంది. పుట్టుకతోనే కామం, కావాలి తినాలి, అది కావాలి ఇది కావాలి అంటూ కావాలితోటే జీవించేస్తూ ఉంటారు.
కావాలి, వినాలి, చూడాలి, అనాలి, రావాలి, పోవాలి. చూడాలి, వినాలి, తినాలి, అనాలి, రావాలి, పోవాలి, కావాలి, ఏదైనా కావాలి, ఏదైనా ఉండాలి అని ఈ దేహానికి అవతల దేహాలు కూడా ఈ కావాలి, రావాలి ఇవి కూడా అన్వయం చేసి జీవించేటువంటి క్రమమే కామ రూపంలో ఉన్నటువంటి మోహం. ఈ మోహం ప్రతి ఒక్కరిలో దాదాపుగా ఉన్నది. దీన్ని పరిష్కరించుకోవడానికి అనంత కేశవ ఛానల్ ద్వారా అఖండ మహాసంకల్పాన్ని రేపు ఉత్తరాయణ సందర్భంగా అఖండ మహాసంకల్పాన్ని దేహంలో, గృహంలో సంకల్పం ద్వారా విశ్వవ్యాప్త అర్చన, గృహార్చననే విశ్వవ్యాప్త అర్చనగా ఆరంభం చేసేటువంటి క్రమంలో ఎవరైనా కదిలేందుకు అవకాశం ఉంది. దాని తర్వాత వీక్షణ ద్వారా తెలుసుకోగలము. రెండవది, ఉత్తరం పెరగడం ద్వారా కుబేర అనుగ్రహం వలన సంపదలు పొందుతారా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఎవరు కూడా వాస్తు శాస్త్రం అనేటువంటి పేరుతోటి ఇంటి నిర్మాణాలని, ఇంటి పరిసరాలని ఉత్తరం ఎక్కువగా పెంపుదల చేసుకోవటం, గృహంలో కూడా ఉత్తరాన్ని ఎక్కువగా ఖాళీగా ఉంచటం, 8 దిక్కుల్లో ఈ రకంగా ఉండవలను అని చెప్పిన ఒక సిద్ధాంతాన్ని అమలు చేసుకునేటువంటి క్రమం దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి వాస్తు సిద్ధాంతం అని చెప్పని అమలు చేసుకుంటూ ఎవరైనా ఉత్తరాన్ని, తూర్పుని పెంచి కట్టుకోవడం వల్ల సంపద వృద్ధి, అన్ని సుఖ సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పబడుతూ ఉంది. ఇది వాస్తవం అంటే కాదు, ఇది వాస్తవం కాదు అనేటువంటి నిర్ధారణ అఖండ మహాసంకల్పం ద్వారా జరుగుతుంది. ఇందువల్ల అంటే అఖండ మహాసంకల్పంలో అనంతమైనటువంటి కాలాన్ని చెప్పుకొని దీన్ని కొంత తర్క విచారణగా స్థిమితంగా వినగలిగితే అనంతమైనటువంటి కాలాన్ని చెప్తూ వీక్షకులకు, అంటే మానవ దేహాలు, గృహాలు వ్యవస్థలో ఉన్నటువంటి దేహాలే అక్కడ కూర్చొని ఉంటాయి. ప్రతి దేహానికి దేహం ఉంటుంది, గృహం ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. ప్రతి దేహానికి ఏ దేశంలో ఉన్న దేహం ఉంటుంది, ఒక గృహంలో ఉంటూ ఉంటారు, వ్యవస్థ ఉంటుంది. దేహము, గృహము, వ్యవస్థ భూమి మీద ఉంటాయి. ఈ 4 అంశాలు ఎవరికైనా కానీ ఈ ప్రపంచంలో ఎవరికైనా ఈ 4 అంశాలనే పరిగణలోకి తీసుకోగలిగితే ఏదైనా తర్క విచారణ ద్వారా అవగాహన చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఉత్తరం దిక్కున ఈ సంకల్పం అనంతమైనటువంటి కాలాన్ని చెప్పబడుతుంది. వీక్షకులకు దేహ అస్తిత్వాన్ని తెలుస్తుంది. అయ్యా నువ్వు కులం కాదు, నువ్వు ఏ కులమో చెప్తున్నావు, అది అస్తిత్వం కోసం, కులం కాదు, లింగం కాదు, చతుర్విధ పురుషార్థాన్ని అమలు చేసుకున్న వాళ్ళను. ఇదిగో మంగళ సూత్రం ఉంది, ఈ సూత్రం ద్వారా భూమి అంతా మా చేతిలో ఉంది, సంపదలన్నీ మావే, పైన 7 లోకాలు, కింద 7 లోకాలకి పరమ పురుషోత్తముడైనటువంటి పరమాత్ముడే బ్రహ్మాండ నాయకుడిగా ఉన్నాడు. ఈ నాయకత్వాన్ని గుర్తించి, అమ్మవార్లిద్దరినీ గుర్తించి మీరు దేహంలో, గృహంలో సంతృప్తకరమైనటువంటి జీవితాన్ని జీవించండి ఈ 4 అని చెప్పబడుతుంది. ఇది స్పష్టత ఏర్పడిపోయింది. ఏ కులానికైనా, ఏ లింగానికైనా, ఏ మానవ దేహానికైనా అఖండ మహాసంకల్పంలో ఇంకా సందేహం ఎక్కడిది? సందేహానికి ఆస్కారం లేదు. ఇంకా ఆచరణ, శ్రద్ధతోటి, అహింసతోటి, ప్రహరీ దాటిన తర్వాత ఎవరిని ఈ దేహంతో అనేందుకు అనకూడదు. కమ్యూనికేషన్, వ్యవహారికల్లో సంభాషణ చేస్తూ కర్తవ్యాన్ని అమలు చేసుకున్నాను. అవతల వాళ్ళ సంభాషణ ద్వారా మనం ధర్మ ఏవ తదైవచ, మనం ఎవరైతే కర్తవ్యాన్ని అమలు చేస్తూ సంభాషణ చేసుకుంటూ అక్కడ వచ్చేటువంటి పరిస్థితుల ద్వారా తర్వాత చేసుకునేటువంటి కర్తవ్యాల క్రమం ఉంటుంది. దాన్ని ధర్మాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి ఎంత స్థితిలో సాహసంగా, ధైర్యంగా అమలు చేసుకునేటువంటి క్రమం ఉన్నది.
అది కూడా క్రియాశీలత అని అంటారు. అక్కడ స్పష్టత ఏర్పడిపోయిన తర్వాత కళ్యాణం అగ్ని సాక్షిగా దేహంలో అగ్ని ఉంది, గృహంలో అగ్ని ఉంది, ద్వాసాతి రూపంలో ఉంది. ఈ అగ్ని ద్వారా పరమాత్మ పచనం చేస్తేనే మానవ దేహాలు జీవించగలుగుతున్నాయి. ద్వాసాతిలో ఆ అగ్ని ద్వారా నిరంతర ప్రాణాన్ని ఇస్తే అనేకమైన సత్యాన్ని గుర్తించినప్పుడు మానవ దేహానికి ఇంకేం సందేహం ఉంది? సందేహాలన్నీ అఖండ మహాసంకల్పం నివృత్తి జరుగుతూ చివరిలో 108 నామముల ద్వారా 1008 నామముల ద్వారా పరమాత్మ తత్వాన్ని అష్టోత్తరంగా చేస్తూ దేహంలో గృహంలో పరమాత్మ తత్వం 108 నామాలంటే పరమాత్మ ఇంతటి వాడు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి నిజతత్వాన్ని నివేదించుకుంటూ అన్నీ నీవే, ఈ వస్తువులన్నీ ఇవన్నీ మేము తినేవన్నీ నువ్వు ఇచ్చినవే అని నివేదన చేసుకుంటూ మంత్రపుష్పాన్ని చదివేటువంటి క్రమంలో కుబేరాయ రాజాది రాజాయ ప్రసహసాని అంటే ఈ మంత్రాన్ని పుష్పంలాగా స్వామి నువ్వే అన్నీ నీవే అనేటువంటి ప్రమాణ మోసంగా చదివేటువంటి స్వామివారి నివేదించుకునేటువంటి ఆత్మ నివేదన మంత్ర పుష్పాన్ని ఈ దేహాన్ని కూడా పుష్పంలాగా స్వామివారికి సమర్పించడమే మంత్రం యొక్క పరమార్థక రహస్యము. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విష్ణుమూర్తి సుత్వం యజ్ఞస్థం వషత్కారస్థ మిత్రస్థకం రుద్రస్థం బ్రహ్మత్వం ప్రజాపతి. చూడు, ప్రజాపతి దాకా కుబేరాయ వైశ్రవణాయ బ్రహ్మదేవుడు, వాయుదేవుడు, విష్ణు భగవానుడు, శివ భగవానుడు ఇవన్నీ కూడా ఈ పేర్లన్నీ కూడా ఈ నామరూపాలన్నీ కూడా విశ్వాన్ని నిర్వహణ నిమిత్తమై అనేక రూపాలు పరమాత్మ ధరించాడు. ధరించినప్పుడు ఉత్తరం ఈ ధరించేటువంటి క్రమంలో 8 దిక్కుల్లో అష్టదిక్పాలక వ్యవస్థ, అష్టదిక్కుల్లో వ్యవస్థని ఏర్పరచుకున్నాడు పరమాత్మ. అది ఏ రకంగా అంటే ప్రధానమంత్రి పదవికి మంత్రులు అధికారుల వ్యవస్థ ఏ రకంగా ఉంటారో అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నియంత్రణలో ఉండడానికి అక్కడ మంత్రులు ఏ రకంగా అధికారులు ఉంటారో అదేవిధంగా గ్రామంలో కూడా మంత్రులు అధికారులు ఏ రకంగా ఉంటారో రక్షణ వ్యవస్థ పోలీసులు త్రివిధ దళాలు మిలిటరీ ఏ రకంగా రక్షణ వ్యవస్థ నిర్వాహక వ్యవస్థ ఉంటుందో అదేవిధంగా మానవ దేహాలు చతుర్విధ పురుషార్థాలని అమలు చేసేటువంటి క్రమంలో మనసు వాక్కు క్రియల ద్వారా విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని అమలు చేస్తున్నారా లేక నిషిద్ధమైనటువంటి కర్తవ్యాన్ని అమలు చేస్తున్నారా? నేనేంది అనేటువంటి నేనెవరు అనేటువంటి నేనంటే అనేటువంటి అహంకార మమకారాల తత్వానికి నిరంతరం నియంత్రణ కొలుపుతూ నియంత్రణ గావిస్తూ 8 దిక్కుల్లో 8 మంది దిక్పాలులు ఉంటారు. ఈ దిక్పాలలో ఉత్తరాన ఉండేటువంటి కుబేరుడు సాక్షాత్తు శివస్వరూపమే, విష్ణు స్వరూపమే, బ్రహ్మస్వరూపమే. దానికి ఉదాహరణగా అరుణాచలంలో అష్టమూర్తి లింగాల్లో అష్టమూర్తయే నమః శివ అష్టోత్తరంలో అష్టమూర్తయే నమః అంటే 8 దిక్కుల్లో పరమాత్మే అనేక రూపాల్లో ఉంటాడు. దిగంబరాయ నమః పరమాత్మ నామం దిగంబర దిక్కులే దిగంబరాన్ని కూడా తీసుకోవాలి. దిక్కులే అంబరము కాగలిగినటువంటి వాడు అంటే ఈ దిక్కులే ఆయన వస్త్రములై ఉన్నాయి పరమాత్మకి. మనం దేవాలయాల్లో వస్త్రాలు కడుతుంటాం, అది ఆచ్ఛాదన నిమిత్తమై ఆ నిమిత్త కారణంగా అట్ట విగ్రహాన్ని భక్తిపూర్వకంగా ప్రతీక ప్రతిమ విగ్రహార్చనలో అది చేసుకోవటం ఆగమ సంప్రదాయం. అంతవరకు దిక్కులే వాస్తవంగా దిక్కులే ఆయన అంబరము అయినప్పుడు ఉత్తరం పెరగడం కారణంగా కుబేరుడు సంపదల్ని అనేక సంపదలు ఇస్తాడా, ఇచ్చేందుకు అవకాశం ఉన్నదా అనేటువంటి నిర్ధారణని వీక్షకులే చేసుకోగలరు. ఎందువల్ల అంటే కుబేరుడు సాక్షాత్తు 800 కోట్ల మంది జీవరాశులకి లక్ష్మీ అమ్మవారు అనేక సంపదలకి భూలోకంలో ఉండేటువంటి అనేక సంపదలకి ఆయన రక్షకుడు. ఈ రక్షకుడు ఉత్తరం పెంచుకుంటే మానవ దేహాలకి సంపదను ఇస్తాడా? గృహానికి గృహంలో బయట ఉత్తరాన పెంచుకుంటే సంపదను ఇస్తాడా?
అనేటువంటి ఒక ప్రశ్న వేసుకొని తర్క విచారణ చేసుకోగలిగితే ఎవరికైనా సమాధానం వచ్చేందుకు ఆస్కారం ఉన్నది. రాబోయేటువంటి వీక్షణలలో అనంత కేశవ ఛానల్ ద్వారా అష్టదిక్పాలక వ్యవస్థ 8 మంది దిక్పాలకునికి విన్నపం చేసుకుంటూ అందరికీ సంబంధించినటువంటి 8 మంది దిక్పాలకు సంబంధించినటువంటి సందేహాన్ని వీక్షకులకి విన్నపం తర్క విశ్లేషణ చేసుకునేటువంటి వీక్షణ ద్వారా రాగలను. మరియు నవగ్రహాలు 9 గ్రహాలు మానవ దేహాలని పుట్టించటం, పెళ్లిళ్ళు చేయటం, విద్యనివ్వటం, సంపదనివ్వటం, ఆయుధాన్ని చూపించటం, ప్రమాదాలని గండాలని చెప్పడం ఇవన్నీ చేస్తాయా అనేటువంటి తర్క విచారణగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక్కొక్క వీడియో ద్వారా సర్వగ్రహ రూపిణే నమః అనేటువంటి కృష్ణ అష్టోత్తర ప్రమాణంగా సర్వగ్రహ రూపిణ్యే నమః 108 నామాల్లో కృష్ణ అష్టోత్తరంలో సర్వగ్రహ రూపిణ్యే నమః అనేటువంటి ప్రమాణం ద్వారా రాబోయేటువంటి వీక్షణలో 9 గ్రహాలకు సంబంధించి గ్రహ బాధితుల కోసంగా 9 గ్రహాల అనేక మంది జ్యోతిష్కులు రకరకాలుగా చెప్పుకుంటూ అనేక మంది సేవలు చేస్తూ ఉన్నారు. అనేక సేవల్ని వీక్షణ ద్వారా గ్రహించుకుంటూ 9 గ్రహాలకు సంబంధించిన సందేహ నివృత్తి కూడా రాబోయే వీక్షణలో చేయగలము. అనంత కేశవ ఛానల్ని రాబోయే వీక్షణలో తూర్పు పెరగడం ద్వారా అనేక పదవులు, ఉద్యోగాలు, అనేక రకమైనటువంటి సుఖశాంతులు గృహంలో లభిస్తాయా అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా రాబోయే వీక్షణలో అరిషడ్వర్గాలే ఇబ్బంది పరుస్తున్నాయా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి ప్రశ్నను కూడా తీసుకుని వస్తూ అనేక సందేహాలు నివృత్తి రాబోయేటువంటి వీక్షణలో రాగలమని స్పష్టపరుచుకుంటూ ఓం తత్సత్ శుభం భూయాత్.